ప్రతిరోజు మన ఇంట్లో వాడే ఈ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ క్షణాల్లో ఒక నిండు ప్రాణాన్ని తీసేస్తుందని ఊహించారా? మీ ఇంట్లో కూడా ఈ తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి సరి చూసుకోండి. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భువనగిరికి చెందిన స్వాతి అనే మహిళ తన భర్త శ్రీనివాస్ మరియు ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటున్నారు. భర్త చర్లపల్లిలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, ముగ్గురు పిల్లలు స్కూల్ కి వెళ్లిన తర్వాత స్వాతి తలుపులు వేసుకుని వేడి నీళ్ల కోసం బకెట్ లో హీటర్ వేసింది. ప్రమాదవశాత్తు స్విచ్ ఆన్ లో ఉండగానే నీటిని తాకడంతో తీవ్ర కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన పై అంతస్తులో ఉన్నవారు భర్తకు సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసేసరికి స్వాతి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మన అందరికీ ఒక హెచ్చరిక. హీటర్ వాడేటప్పుడు ఈ 4 నియమాలు అస్సలు మర్చిపోకండి. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయండి. నీరు వేడిగా ఉందో లేదో చూడడానికి ముందు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ పిన్ తీసిన తర్వాతే నీటిని తాకండి. ప్లాస్టిక్ బకెట్ మాత్రమే వాడండి. లోహపు లేదా ఇనుప బకెట్ లో వాటర్ హీటర్ వాడడం ప్రమాదకరం. చెప్పులు ధరించండి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయకండి. విద్యుత్ భద్రత కోసం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. నాణ్యమైన హీటర్ వాడండి. ISI మార్కు ఉన్న ఆటో కట్ సేఫ్టీ ఫీచర్ కలిగిన హీటర్లనే ఉపయోగించండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. మీ కుటుంబ భద్రత కోసం ఈ విషయాన్ని ఇతరులతో కూడా పంచుకోండి.